ఇంకా సమ్మర్ వచ్చేసిందని జొన్న నూకేసుకున్నానండి. నేను జొన్న సంకటి చేసుకుంటాను కదా! అందరికీ తెలుసు. పాత వాళ్ళకు, కొత్త వాళ్ళకు మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాను. ఎలా, ఏమి అని అడుగుతారు కదా! జొన్నలు మిక్సీకేసేసుకుంటానండి ఇలాగా. ఫస్ట్ పిండి తీస్తాను. నా దగ్గర 3 ప్లేట్లు, 4 ప్లేట్ల చెల్లెడ ఉంది. నేను మొన్న రిలయన్స్ మార్ట్‌లో చూసాను. ఎవరికైనా కావాలంటే కొనుక్కోండి. ఇది బియ్యపు రవ్వకు, జొన్న రవ్వకి ఇలా ప్రాసెస్ ఈజీగా ఉంటది. ఫస్ట్ మిక్సీకేస్తున్నానన్నా ఫస్ట్ పిండి తీసేస్తాను. పిండి జల్లెడతో. మళ్ళీ ప్లేట్ మార్చి సన్న నూక తీస్తాను. మళ్ళీ ఆ ప్లేట్ మార్చి కొంచెం లావు నూక తీస్తా. ఆ తర్వాత మళ్ళీ మిక్సీకి వేసుకుంటా. ఇలా జొన్నలయిపోయే వరకు చేసుకుంటా. నేను 2 కేజీలు జొన్నలు అంతా చేసుకున్నాను ఇలాగా. సో, పిండిని ఏంటి రవ్వ దోసలాగా జొన్న దోస పోసుకోవచ్చు. ఇంతకుముందు చూపిచ్చాను. ఇంకా సంగటి ఎలా చేసుకోవాలంటే కుక్కర్‌లో సన్న నూకతో ఒకసారి చేసుకుంటా, లావు నూకతో ఒకసారి చేసుకుంటాను. సన్న నూకతో చేసుకున్నప్పుడు సన్నగొస్తది. లావు నూకతో చేసుకుంటే లావుగొస్తది. నేను లావు నూకది చేసుకున్నది లాస్ట్‌లో వీడియో పెడతా చూడండి. సన్న నూకది మీకు చూపియడం కోసం మైక్రో ఓవెన్‌లో కొంచెం ఒక స్పూన్ ఉడికిచ్చి పెట్టాను. ఏం లేదండి, ఎసురు కాగిన తర్వాత ఏసేసేయాలి. కలుపుకుంటూ నూక ఉప్మాలాగే కలిపేసి ఉప్పు వేయాలి. తర్వాత కాసేపు అయినాక దించే ముందు మనం ఏం చేయాలంటే ఇది కొంచెం పెరుగు, ఒక 4 స్పూన్ల పెరుగేయాలన్నమాట. అప్పుడు టేస్ట్ వస్తది. అంతే. ఇంకా ఉల్లిగడ్డ కారము, పెసరపప్పు చప్పదేసుకొని, నెయ్యేసుకొని తింటామండి. ఇది సన్న నూకది చూడండి. చూపియటానికి నేను జొన్న కుడుములు చేసినప్పుడు మళ్ళీ ఆ జొన్న కుడుములు చెప్తాను అదెలా చేసుకున్నా. ఇది వండిన తర్వాత 3 అవర్స్ తర్వాత తిన్నామండి. నిన్న సండే కదా! మా ఇంట్లో గిటార్ క్లాస్ నడుస్తుంటది పిల్లలది. 1:00 వంట కంప్లీట్ చేసినా ఇది ఏమ్స్ గిన్నెలో హాట్ ప్యాక్‌లాగా యూజ్ అవుతది. 3:00 తిన్నాం. కొంచెం పల్చగా బంద్ చేసేస్తే తినేటప్పటికి కొంచెం చిక్కగా అయితది. మన ఉప్మాల టైపే. చాలా బావుంటదండి. ట్రై చేయండి. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకు 1 ½ ఇయర్, 2 ఇయర్స్ తర్వాత కూడా పెట్టొచ్చేమో, కనుక్కొని పెట్టండి. పిల్లలు జొన్న రొట్టె తినడానికి ఇష్టపడరు కదా! మా పిల్లలు కూడా జొన్న రొట్టె కంటే జొన్న సంకటి తింటారు. మా పిల్లలు అడిగారు, "ఏమ్మా ఈసారి అప్పుడే చేసావంటే" ఇంకా నూకేసినాను. సరే వీడియో కూడా చేసుకున్నట్టుంటది చూపిద్దామనేసి. ఉల్లిగడ్డ, ఉప్పు, కారం మిక్సీకేసుకొని నూనేసి మగ్గిస్తామండి. పెసరపప్పు. మళ్ళీ ఆ పప్పు రాత్రి ఏం చేసినానంటే మిగిలినది పెసరకట్టు సాంబార్‌లాగా చేసి పిల్లలకి ప్లెయిన్ రైస్ పెట్టి ఇచ్చేసిన. మా వారు ఇంకేం తిననన్నారు. ఇది హెవీ అయితదండి. దీనికి కొంచెం నెయ్యి ఎక్కువేసుకుంటేనే టేస్టీగా ఉంటది. ఏం లేదండి, ఇంక ఉప్మా తింటారు గదా! మీరు ప్లెయిన్ ఉప్మాలాగా ఏం ఉండదు. 3 రకాలుగా తినొచ్చు చూడండి. ఒకసారి జొన్న నూక ఇంట్లోనే వేసుకుంటే మామూలుగా ఊర్లలో అయితే బయట అమ్ముతారు. బట్ నాకు ఇప్పుడు 2 ఏళ్లుగా నేనే చేసుకుంటున్నాను. మీరిప్పుడు చూసేది లావు నూక అండి. ఇంక లావు నూక అంటే ఆ లావు నూక ఫ్రిడ్జ్‌లో పెట్టి మూడోసారిది ఉంది గదా! దాన్ని మిక్సీకేసినానండి. మూడోసారి నూక వచ్చినది ఉంది గదా! మిక్సీ గిన్నెలో వేసేది మీరు గమనించే ఉంటారు. దాన్ని మళ్ళీ ఒకసారి మిక్సీకేసితే మళ్ళీ కొంచెం పిండి నూక అంతా వస్తది కదా! ఇంక దాన్ని జల్లెడ పట్టలేదనమాట. ఫస్ట్‌ది, రెండోది 2 కలిపి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. టప్పర్‌వేర్‌లో పెట్టుకోవచ్చు లేదా జిప్‌లాక్ కవర్‌లో పెట్టి ఫ్రీజర్‌లో పెట్టేసుకోవచ్చు, మీ చాయిస్. మూడోసారిది మాత్రమే నేను జొన్న నూక చేశా. దాన్ని ఒకసారి మిక్సీకి వేసినాను. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా వీడియో చూసి కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఇంగ లాస్ట్ నేను జల్లెడ పట్టలేదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.